హైదరాబాద్ అల్వాల్లో దారుణం జరిగింది. ప్రణీత్ అనే యువకుణ్ణి కొట్టి చంపేశారు స్నేహితులు. యాప్రాల్ వాటర్ ట్యాంక్ సమీపంలోని అక్కడున్న గ్రౌండ్లో ఈ దాడికి పాల్పడ్డారు. తలను గోల్ పోస్ట్ రాడ్కు బాది పైశాచికానందాన్ని పొందుతూ గంటపాటు చిత్రహింసలకు గురి చేసి ప్రణీత్ను చంపేశారు. దాడి అనంతరం గంటపాటు బైక్పై కూర్చోబెట్టుకొని చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రణీత్ తమ్ముడికి ఫోన్ చేసి మీ అన్నకు యాక్సిడెంట్ అయింది అంటూ తప్పుడు సమాచారాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ మరణంతో కుటుంబ సభ్యులు విలపిస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. యాప్రాల్ వాటర్ ట్యాంక్ దగ్గర గ్రౌండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంట పాటు చిత్రహింసలకు గురి చేసి చంపేసినట్టుగా తెలుస్తోంది. దాడి తర్వాత పైగా ఆ వ్యక్తిని ప్రణీత్ను బైక్పై కూర్చోపెట్టుకొని ఒక గంట పాటు చక్కర్లు కొట్టి ఆ తర్వాత తమ్ముడికి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, అసలు ఏం జరిగింది? ప్రణీత్ను ఎందుకు చంపారు? చూడొచ్చు, తన స్నేహితులే హతమార్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఘటన అల్వాల్లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రణీత్ వయసు 21 ఏళ్ళు. అతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండరు. ఒక 5 మంది తన పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో తన ఇంటి దగ్గరికి, తన నివాసం దగ్గరికి వెళ్లి తనని ఎక్కించుకొని ఏదైతే అల్వాల్లో ఉన్న యాప్రాల్ వాటర్ ట్యాంక్ వెనకాల పైపులు ఏవైతే ఉంటాయో ఆ పైపుల వెనకాల గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అందులోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి తీసుకొని వెళ్ళడానికి గల కారణం కూడా అడగలేదని చెప్పొచ్చు ఇక్కడ ప్రణీత్ అనే వ్యక్తి. ఎందుకు అంటే తన స్నేహితులు ఎప్పుడు తరచూ బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఏ విషయాలు అడగకుండా నమ్మకంగా నమ్మించి మరి గొంతు కోసినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. నమ్మించి లోపలికి తీసుకుని వెళ్ళి అతి దారుణంగా, ముఖ్యంగా గోవర్ధన్, యశ్వంత్ అనే ఇద్దరు స్నేహితులు మాత్రం అతి దారుణంగా బట్టలిప్పేసి కొట్టి చిత్రహింసలు దాదాపుగా గంట సేపు చిత్రహింసలు చేస్తూ కూడా వాళ్ళు పైశాచిక ఆనందం పొందినట్టుగా అయితే ఆ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇదంతా జరిగిన తర్వాత కూడా బట్టలు మార్చేసి ఏదైతే జొమాటోకి సంబంధించిన షర్ట్ ఉంటుందో ఆ షర్ట్ వేసి అంటే ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు రోహిత్, కొట్టిన తరువాత బట్టలు మార్చేసి అదే బండి మీద దాదాపు గంటన్నర వరకు కూడా అతని బండి మీద ఎక్కించుకొని తిరిగినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఎవరైతే ప్రణీత్ తమ్ముడు ప్రణయ్ ఉన్నాడో అతనికి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పి కూడా వాళ్ళకి చెప్పటంతో పుట్టవుటిగా అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే తన అన్నయ్య ప్రణీత్ ఉన్నాడో అతను చనిపోయిన విధానం కానీ లేకపోతే అతను బట్టలు ఇవన్నీ కూడా చూసి అతనికి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు కూడా పట్టించుకొని పరిస్థితి చెప్పొచ్చు. వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా అక్కడ ప్రణీత్ చనిపోయాడని చెప్పగానే గాంధీ హాస్పిటల్కి అయితే పోస్ట్ మార్టానికి తీసుకొని రావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా పోస్ట్ మార్టం కూడా ఇంకా జరిపించట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అతను ఎందుకని 5 స్నేహితులు అతన్ని ఎందుకని టార్గెట్ చేసి బట్టలు ఇప్పించి అతి దారుణంగా పైశాచికానందం ఎందుకు పొందారో, సొంత స్నేహితుడిని ఈ విధంగా ఎందుకని ఇంత చిత్రహింసలు చంపాల్సిన అవసరం ఏముందనే కోణంలో కూడా అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా అక్కడ తల్లిదండ్రులు గాంధీ హాస్పిటల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. లబోదిబో అంటున్నారని చెప్పొచ్చు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరు అసలు ఇంత ఘాతుకానికి పాల్పడిన స్నేహితులు ఎవరు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వాళ్ళ గురించి ఫోన్ చేసింది ఎవరు? గంట పాటు అతన్ని బైక్ పై ఎక్కించుకొని తిప్పుతూ ఉంటే చూసింది ఎవరు? ఇంటి దగ్గరే ఉంటున్న ఎవరైతే అంటే బస్తీకి సంబంధించిన 5 మంది స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచూ కూడా ప్రణీత్ తోనే ఉంటూ ఉంటారు కాబట్టి ప్రణీత్ స్నేహితులు రాగానే నమ్మకంతో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ప్రణయ్ కూడా ఇద్దరు కూడా నమ్మి అతనితో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా ప్రణయ్ కి మరి ఎవరు చెప్పారు ఏంటనే విషయాలు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంకోటి ముఖ్యంగా మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళకి పాత కక్షలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎలాంటి కక్షలు ఏంటనేది కూడా అక్కడికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం రోహిత్. రైట్ దేవిక, హైదరాబాద్ అల్వాల్లో దారుణం జరిగింది. ప్రణీత్ అనే యువకుడిని అతని స్నేహితులు కొట్టి చంపేశారు. యాప్రాల్ వాటర్ ట్యాంక్ సమీపంలోని అక్కడ గ్రౌండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తలను గోల్ పోస్ట్ రాడ్కు బాది పైశాచికానందాన్ని పొందుతూ గంటపాటు చిత్రహింసలకు గురి చేసి ప్రణీత్ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. దాడి తర్వాత గంటపాటు బైక్పై కూర్చోబెట్టుకొని అక్కడే చక్కర్లు కొట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రణీత్ తమ్ముడికి ఫోన్ చేసి మీ అన్నకు యాక్సిడెంట్ అయింది అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు.
ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. ఇంటికొచ్చి తీసుకెళ్లిన స్నేహితులు తమ కుమారుని తమ బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేశారు అంటూ చెప్తున్నారు. నా కొడుక ఏదైనా తప్పు చేస్తే మాకు చెప్పపోయారు. నాయ్యో అన్నయ్యో మన ఇంట్లో నన్ను పిలిచిరు. నాయ్యా 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 నా కొడుకు కాదు